సో క్రిప్టోగ్రఫీ అనేది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ని చాలా సెక్యూర్ గా ఉంచుతుంది అనమాట. అనాథరైజ్డ్ యాక్సెస్ నుండి ఎన్క్రిప్ట్ చేసి ఈ కమ్యూనికేషన్ ని, ఈ డేటాని మొత్తం సెక్యూర్ గా ఉంచుతుంది. ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే హార్డ్ డ్రైవ్ లో స్టోర్ అయి ఉన్న డేటాని నెట్వర్క్ లో మనం పంపించినప్పుడు ఏదైనా రిక్వెస్ట్ గానీ, ఏదైనా మెయిల్స్ గానీ అవి ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు అవి సెక్యూర్ గా వెళ్ళడానికి క్రిప్టోగ్రఫీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో క్రిప్టోగ్రఫీ గురించి బాగా తెలుసుకునే ముందు మనం ఫస్ట్ సిఐఏ మోడల్ గురించి తెలుసుకుందాము. అసలు సిఐఏ మోడల్ అంటే ఏంటి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది. సిఐఏ అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. ఈ కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటంటే ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే డేటాని యాక్సెస్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఐడి, పాస్వర్డ్స్. సో ఇది ఏం చేస్తుందంటే అనాథరైజ్డ్ యాక్సెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ ని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సీక్రెట్ డైరీ ఉందనుకోండి, అది మీరు దాచుకుంటారు అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు తీసుకోకుండా. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే డేటా లీక్స్ అవుతాయి కాన్ఫిడెన్షియాలిటీలో, హ్యాకింగ్ గానీ, లేకపోతే అనాథరైజ్డ్ పీపుల్ మానిటర్ చేయడం గానీ చేసేదంతా, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ లోకి వస్తాయి అన్నమాట. సో ఇంటిగ్రిటీ ఏంటంటే యాక్యురసీని, ఇన్ఫర్మేషన్ కంప్లీట్నెస్ ని మెయింటైన్ చేయడం అనమాట. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక హోటల్ ఉంది లైక్ డామినోస్, దాంట్లో ఆ రెసిపీస్ అనేది చాలా సీక్రెట్ గా ఉంచుతారు వాళ్ళు. ఎవరో మధ్యలో ఒకళ్ళు వచ్చి దాన్ని ఆ రెసిపీస్ మొత్తం చేంజ్ చేసేస్తారు, టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇది కూడా సేమ్ ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మారకుండా ఉండాలన్నమాట. ఇంటిగ్రిటీలో అనాథరైజ్డ్ వేస్ లో మోడిఫై చేయకుండా ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే డేటా మ్యానిపులేషన్స్ చేయడం, ఫోర్జరీ చేయడం, రాన్సమ్వేర్ అటాక్స్, ఇవన్నీ ఇంటిగ్రిటీలోకి వస్తాయి అనమాట. అండ్ అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి అవైలబిలిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉందనుకోండి, మీ జీమెయిల్ మీకు కావాల్సిన టైంలో మీరు ఓపెన్ చేసుకుంటే ఓపెన్ చేయగలిగేలా ఉండాలన్నమాట. ఆ టైంలో మీకు ఇన్వాలిడ్ అని కానీ, ఎర్రర్స్ కానీ రాకూడదు. ఎప్పుడైతే మనం అవైలబిలిటీని మిస్ అవుతున్నామో దాని అర్థం ఏంటంటే ఏదో సైబర్ అటాక్ జరిగిందని, లేకపోతే సిస్టమ్ ఫెయిల్యూర్ జరిగిందని. సెక్యూరిటీ పరంగా క్రిప్టోగ్రఫీ అంటే ఏంటంటే ఒక ఛానల్ ని సెక్యూర్ చేయడానికి డిఫరెంట్ అల్గారిథమ్స్ తో, అంటే లైక్ ప్లెయిన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ కింద అండ్ సైఫర్ టెక్స్ట్ ని ప్లెయిన్ టెక్స్ట్ కింద మారుస్తుంది అనమాట. ఒక డేటాని ప్లెయిన్ టెక్స్ట్ నుంచి సైఫర్ టెక్స్ట్ లోకి, సైఫర్ టెక్స్ట్ అంటే ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఇది అవైలబిలిటీ అనేది ప్లెయిన్ టెక్స్ట్, దీన్ని సైఫర్ టెక్స్ట్ లోకి మార్చాలంటే ఇలాగా లైక్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ కాదు, ఇది ఏదో అల్గారిథమ్స్ అన్ని రకాలుగా మార్చేది అనమాట, మనకు అర్థం కాకుండా చేసేది. సో ఈ అవైలబిలిటీ అనేది ఇలా సైఫర్ టెక్స్ట్ ఇలా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాను, ఎగ్జాక్ట్ కాదు ఇది. ఈ ప్లెయిన్ టెక్స్ట్ ని సైఫర్ టెక్స్ట్ గా మార్చే ప్రాసెస్ నే ఎన్క్రిప్షన్ అంటారు అనమాట. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ ఎన్క్రిప్ట్ అయిన దాన్ని ప్లెయిన్ టెక్స్ట్ లోకి మారిస్తే దాన్ని డీక్రిప్షన్ అంటారు. ఇది ప్లెయిన్ టెక్స్ట్ అనుకోండి, దీన్ని సైఫర్ టెక్స్ట్ గా మారిస్తే, సైఫర్ టెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది, ఇలా మారిస్తే దాన్ని ఎన్క్రిప్షన్ అంటారు. అదే ఈ సైఫర్ టెక్స్ట్ ని ప్లెయిన్ టెక్స్ట్ గా మారిస్తే దాన్ని డీక్రిప్షన్ అంటారు. ఇందులో క్రిప్టోగ్రఫీలో 3 రకాలు ఉంటాయి అన్నమాట. సీక్రెట్ కీ క్రిప్టోగ్రఫీ, పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ, హ్యాష్ ఫంక్షన్. ఈ ఒక్కొక్కటి అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. సీక్రెట్ కీ క్రిప్టోగ్రఫీ అంటే దీన్నే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అని కూడా అంటారు. ఇది మీకు ఇక్కడ ఇమేజ్ చూసుకుంటేనే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈ సీక్రెట్ కీ క్రిప్టోగ్రఫీ అన్న, సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అన్న ఒకటే. ఈ ఎన్క్రిప్షన్ లో ఏం జరుగుతుందంటే ఈ సోర్స్, ఈ డెస్టినేషన్ ఒకే కీని యూజ్ చేస్తాయి. అంటే ఇప్పుడు మీరు ఒక హలో అని పంపించారు అనుకోండి, ఆ హలో మెసేజ్ కి ఏ కీ అయితే ఎన్క్రిప్ట్ అయి పంపిస్తారో అదే కీతో డీక్రిప్ట్ అవుతుంది అనమాట. సో హలో అనేది ఈ సైఫర్ టెక్స్ట్ కింద ఈ మధ్యలో కనిపిస్తుంది కదా, అది సైఫర్ టెక్స్ట్. ఆ సైఫర్ టెక్స్ట్ లో కన్వర్ట్ అయ్యి అది మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్ లో హలో కింద వెళ్ళింది. ఇక్కడ ఇది హలో, మీరు ఇక్కడ హలో అని పంపించారు, ఇది సైఫర్ టెక్స్ట్ లో కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ డీక్రిప్ట్ అయ్యి హలో అని రిసీవ్ అయింది అనమాట. అదే పబ్లిక్ కీ అయితే పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్ ని ఎసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అని కూడా అంటారు. సో ఇందులో ఏంటంటే ఒక కీని ఎన్క్రిప్ట్ చేయడానికి యూజ్ చేస్తారు అండ్ డీక్రిప్ట్ చేయడానికి ఇంకొక కీని యూజ్ చేస్తారు, అంటే వేరే కీని యూజ్ చేస్తారు. రెండింటికి సేమ్ ఉండదు అనమాట. ఈ ఎన్క్రిప్షన్ కి వాడే కీస్ నే పబ్లిక్ కీ అంటారు. అంటే పబ్లిక్ గా అందరికి అవైలబుల్ గా ఉంటుంది అనమాట, ఎవరైనా ఎన్క్రిప్ట్ చేయొచ్చు పబ్లిక్ కీ నుండి. బట్ డీక్రిప్షన్ కీ అనేది ప్రైవేట్ కీ. ఈ ప్రైవేట్ కీ ఓన్లీ ఎవరికైతే షేర్ చేస్తామో వాళ్ళు మాత్రమే డీక్రిప్ట్ చేయగలరు. ఇది డివైస్ లో ప్రైవేట్ కింద దాస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఇమేజ్ లో చూసినట్లయితే ఇక్కడ సెండర్ ఒక హలో అని పంపించాడు అనుకోండి, ఇది ప్లెయిన్ టెక్స్ట్, ఇది ఎన్క్రిప్ట్ అయ్యి సైఫర్ టెక్స్ట్ కింద వెళ్ళింది ఒక కీని యూజ్ చేసి.
అండ్ ఇది డీక్రిప్ట్ అవడానికి వేరే కీని యూజ్ చేసుకుంది. ఇక్కడ ఇది ప్రైవేట్ కీ, ఇది పబ్లిక్ కీ. ఈ పబ్లిక్ కీనే ఎన్క్రిప్షన్ అంటారు. ఈ ప్రైవేట్ కీ అనేది ఎవరికైతే మనం షేర్ చేస్తున్నామో వాళ్ళు మాత్రమే డీక్రిప్ట్ చేయగలరు అనమాట. ఇంకోటి వచ్చేసరికి హ్యాష్ ఫంక్షనింగ్. హ్యాష్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇది వన్ వే ఎన్క్రిప్షన్ అనమాట. డేటా యొక్క ఇంటిగ్రిటీని చెక్ చేయడానికి యూజ్ చేస్తారు ఈ హ్యాష్ ఫంక్షన్. డేటా అనేది అల్గారిథం ద్వారా పాస్ అవుతుంది అనమాట. అదేమవుతుంది, ఒక ఫిక్స్డ్ లెంత్ వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ డేటా అనేది సేమ్ ఉండాలంటే ఇక్కడ కూడా సేమ్ అల్గారిథం లో పాస్ అవ్వాలి. ఒకవేళ ఇక్కడ గానీ మోడిఫై అయ్యిందా హ్యాష్ వాల్యూ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే హ్యాష్ వాల్యూ అనేది యూనిక్ వాల్యూస్ ని జనరేట్ చేస్తుంది ఏ ఎన్క్రిప్షన్ యూస్ చేశారో దాన్ని బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ హాయ్ అని మెసేజ్ పెట్టారనుకోండి, హాయ్ అని మెసేజ్ పెట్టింది ఇది ఒక అల్గారిథం నుంచి ఈ హ్యాష్ ఫంక్షన్ కి వెళ్ళింది, ఇది ఒకటి జనరేట్ చేసింది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే అల్గారిథం పాస్ అవ్వాలి. ఒకవేళ ఎవరైనా ఇక్కడ మోడిఫై చేశారా, వేరే అల్గారిథం లోకి వెళ్ళిందా, హ్యాష్ వాల్యూ కూడా మారిపోతుంది అనమాట. సో ఈ హాయ్ అనేది MD5 హ్యాష్ అల్గారిథం లో పాస్ అయింది అనుకోండి, దానికి ఒక యూనిక్ వాల్యూ ఉంటుంది. ఇది SHA-2. మనకి MD5, SHA-256 ఇలా చాలా హ్యాషెస్ ఉంటాయి సెక్యూరిటీలో. షా హ్యాష్ అని, MD5 హ్యాషెస్ అని ఇలా. సో ఇక్కడ MD5 లో వెళ్తే ఇది కూడా MD5 లోనే వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ అల్గారిథం ఏమైనా మోడిఫై చేస్తే ఇది మొత్తం మారిపోతుంది అనమాట. క్రిప్టోగ్రఫీని సెక్యూరిటీలో ఎక్కడ వాడతారు అనేది చూద్దాం ఇప్పుడు. ఇది ఏంటంటే ఈ క్రిప్టోగ్రఫీ అనేది ఈ క్లయింట్ మెషిన్ కి అండ్ ఈ సర్వర్ కి రెండిటికి కూడా సెక్యూర్ కనెక్షన్ ఉంటుంది అనమాట. డేటాని ఎన్క్రిప్ట్ చేసి మనం డైలీ వాడే ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, మనం ప్రతిరోజు ఫేస్బుక్ గానీ, గూగుల్ గానీ, బ్యాంక్ సైట్స్ గానీ ఇవన్నీ విజిట్ చేస్తూ ఉంటాం కదా, ఇవే ఎగ్జాంపుల్స్ వాటి. ఈ సైట్స్ ఎప్పుడు సెక్యూర్ అయ్యి ఉంటాయి SSL తో గానీ లేకపోతే TLS తో గానీ. ఈ రెండిటితో. SSL అంటే సెక్యూర్ సాకెట్ లేయర్, TLS అంటే ఈ SSL కి అప్గ్రేడెడ్ వెర్షన్ అన్నమాట. ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ అంటారు TLS అంటే. సో ఈ SSL కి అప్గ్రేడెడ్ వెర్షన్ ఈ TLS అన్నమాట. ఇవి ఎప్పుడు యూస్ చేస్తారంటే HTTPS వెబ్సైట్ ని వాడినప్పుడు క్లయింట్ కి సర్వర్ కి సెక్యూర్ కనెక్షన్ ఉండడానికి రెండింటి మధ్య ఈ SSL అండ్ TLS ని వాడతారనమాట. ఈ HTTPS మొన్న మాట్లాడుకున్నాం కదా మనం ఆల్రెడీ, 443 పోర్ట్ మీద వర్క్ చేస్తుంది. అండ్ ఇప్పుడు SSL హ్యాండ్ షేక్ గురించి మాట్లాడుకుందాం. SSL అంటే మీకు ఇందాక చెప్పినట్టే సెక్యూర్ సాకెట్ లేయర్ అన్నమాట. ఈ క్లయింట్ గానీ వెబ్ సర్వర్ లో కమ్యూనికేషన్ చేస్తుంటే ఆ కనెక్షన్ ని ఎన్క్రిప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ క్లయింట్ అనేవాడు ఈ సర్వర్ కి ఫేస్బుక్ ఓపెన్ చేయాలనుకున్నాడు వెబ్ సర్వర్ లో, అది 443 కనెక్షన్ తో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే క్లయింట్ నుంచి సర్వర్ కి ఫస్ట్ 3-way హ్యాండ్ షేక్ అనేది కంప్లీట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ కనెక్షన్ ని సెక్యూర్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి 5 స్టెప్స్, ఈ SSL కి 5 స్టెప్స్ కంప్లీట్ అవ్వాలి కనెక్షన్ సెక్యూర్ అవ్వాలి అంటే. స్టెప్ 1 వచ్చేసరికి ఈ క్లయింట్ ఈ సర్వర్ కి హలో అని మెసేజ్ పంపించాడు. సో దీంట్లో ఏమంటుందంటే SSL వెర్షన్ నెంబర్ కూడా ఉంటుంది, అంటే ఎన్క్రిప్షన్ అల్గారిథం లో సపోర్ట్ చేసేది. అండ్ ఈ సెషన్ యొక్క స్పెసిఫైడ్ డేటా కూడా ఉంటుంది అనమాట ఈ క్లయింట్ నుంచి సర్వర్ కి వెళ్ళినప్పుడు. అండ్ స్టెప్ 2 వచ్చేసరికి ఈ సర్వర్ ఏం చేస్తుంది, హలో అనే మెసేజ్ ని క్లయింట్ కి మళ్ళీ పంపిస్తుంది. ఆ బ్యాక్ కి పంపించినప్పుడు SSL వెర్షన్ నెంబర్ మరియు సర్వర్ సైన్ చేసిన సర్టిఫికెట్ కూడా ఉంటుంది డేటా ఎన్క్రిప్ట్ చేయడానికి పబ్లిక్ కీ తో. అది ఎన్క్రిప్షన్ యొక్క అల్గారిథం ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ స్టెప్ 3 వచ్చేసరికి, సో ఇప్పుడు ఈ సర్వర్ బ్యాక్ కి పంపించాక క్లయింట్ కి హలో అని వేటితో పంపిస్తోంది, మనకి SSL వెర్షన్ నెంబర్, సర్వర్ సైనడ్ సర్టిఫికెట్ కూడా పంపిస్తుంది పబ్లిక్ కీ తో డేటా ఎన్క్రిప్షన్ కి. సో ఇప్పుడు ఈ క్లయింట్ ఏం చేస్తుందంటే సర్వర్ సర్టిఫికెట్ నేమ్ గానీ లేకపోతే డేట్ గానీ లేకపోతే ఇష్యూ గానీ దేన్నైనా సరే వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై చేసుకున్నాక ప్రీ మాస్టర్ సీక్రెట్ కీని క్రియేట్ చేస్తుంది అనమాట ఈ సెషన్ లో, ఈ థర్డ్ దాంట్లో. దేంతో ఆల్రెడీ ఈ సర్వర్ పంపించిన పబ్లిక్ కీ తో. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది, క్లయింట్ ఎన్క్రిప్ట్ అయిన ప్రీ మాస్టర్ సీక్రెట్ కీని సర్వర్ కి పంపిస్తుంది. బట్ ఇక్కడ పబ్లిక్ కీ అనేది పబ్లిక్ గా అందరికి అవైలబుల్ ఉంటుంది ఎన్క్రిప్షన్ చేయడానికి. ప్రైవేట్ కీ అనేది ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే దాన్ని డీక్రిప్ట్ చేయగలరు. సో స్టెప్ 1 లో క్లయింట్ హలో అని పంపించింది. సర్వర్ ఏం చేసింది, దాని సర్టిఫికేట్ తో SSL నెంబర్ తో దీనికి విత్ పబ్లిక్ కీని కూడా డేటా ఎన్క్రిప్షన్ కి పంపించింది. ఈ క్లయింట్ ఏం చేసింది, అది వెరిఫై చేసుకొని ఆ పబ్లిక్ కీని ప్రీ మాస్టర్ సీక్రెట్ కీని క్రియేట్ చేసింది అనమాట ఈ సెషన్ లో. అండ్ అది దేంతో ఎన్క్రిప్ట్ చేసింది, సర్వర్ పబ్లిక్ కీ ఏదైతే పంపించిందో దాంతో ఎన్క్రిప్ట్ చేసి అండ్ మళ్ళీ ఎన్క్రిప్టెడ్ ప్రీ మాస్టర్ సీక్రెట్ కీని సర్వర్ కి పంపించింది. సో ఈ పబ్లిక్ కీ అనేది పబ్లిక్ అవైలబుల్ గా ఉంటుంది ఎన్క్రిప్షన్ కి, బట్ ప్రైవేట్ కీ అనేది డీక్రిప్ట్ చేయడానికి ఎవరికైతే ఉందో వాళ్ళ దగ్గర మాత్రమే డీక్రిప్ట్ అవుతుంది అనమాట. అండ్ స్టెప్ 4 వచ్చేసరికి
ఆ సర్వర్ ఏం చేస్తుంది, దాని ప్రైవేట్ కీని ఉపయోగించి ప్రీ మాస్టర్ సీక్రెట్ కీని డీక్రిప్ట్ చేసుకుంటుంది అనమాట. ఈ సర్వర్ క్లయింట్ రెండు కూడా ఈ స్టెప్స్ ని పెర్ఫార్మ్ చేసే కీని జనరేట్ చేయడానికి. ఇప్పుడు ఈ సర్వర్ అండ్ క్లయింట్ రెండు కూడా కమ్యూనికేషన్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అనమాట, మెసేజెస్ ని. సో స్టెప్ 5 లో ఈ క్లయింట్ సర్వర్ రెండు కూడా మెసేజెస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఈ SSL హ్యాండ్ షేక్ లో సెక్యూర్ ఛానల్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి సిమెట్రిక్, ఎసిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ రెండింటిని వాడతారు. కానీ SSL హ్యాండ్ షేక్ కంప్లీట్ అయ్యాక మెషిన్స్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ రెండింటికి కూడా ఒకటే కీను యూజ్ చేస్తాయి అనమాట. అంటే సిమెట్రిక్ పద్ధతినే వాడతాయి ఇక్కడ.